పని చేసేవాడికి, కబుర్లు చెప్పేవారికి తేడా ఏంటనేది వైసీపీ నాయకుల్ని, టీడీపీ నాయకుల్ని చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. సరిగ్గా ఏడాది క్రితం దావోస్ సమావేశాలప్పుడు అంటే ఎన్నికలకు ముందు దావోస్ సమావేశాల్లో నాడు మంత్రిగా ఉన్నటువంటి అమర్నాథ్ కోడిగుడ్డు మంత్రి అని ఈరోజు ఎందుకు బిరుదు వచ్చిందంటే అందుకే నాడు మంత్రిగా ఉన్నటువంటి అమర్నాథ్ మీరు అన్ని రాష్ట్రాలు దావోస్ సమావేశాలకు వెళ్తున్నాయి, పెట్టుబడులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి, మీరు ఎందుకు వెళ్ళటం లేదంటే అక్కడ -డిగ్రీల్లో చలి ఉంటుంది, అంత చలిలో ఎవడైనా స్నానం చేస్తాడా అని ఏదో కబుర్లు చెప్పాడు. అంటే రాష్ట్రానికంటే, రాష్ట్ర ప్రయోజనాల కంటే, 5 కోట్ల మంది ఆంధ్రుల ఆశల కంటే ఈయనకి చలి ఎక్కువైపోయింది. మనలాంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి ఎందుకు మంత్రిగా చేశాడో మనందరికీ ఎవరికి అర్థం కాని విషయం. సరే, ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనందరికీ తెలుసు. అది వైసీపీతో పాటు ఆ గుడ్డు మంత్రిని కూడా ముంచేసింది. కానీ నేడు దావోస్ సమావేశాలకు పోటీ పడి మన ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో పాటు మంత్రి నారా లోకేష్ గారితో పాటు టీజీ భరత్తో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కూడా వెళ్తాం జరిగింది. సో వీళ్ళందరూ ఒకళ్ళని మించి ఒకళ్ళు ఆంధ్రప్రదేశ్ని ప్రమోట్ చేయడానికి పోటీ పడుతున్నారు. అంటే ఒకడు కొన్ని రకాలు చెప్తే మరొకడు కొన్ని రకాలు చెప్తున్నారు. అంటే మొత్తంగా అక్కడ ఇన్వెస్టర్లను కన్విన్స్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒకరిని మించి ఒకరైతే పోటీ పడుతూ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టాలని చెప్తున్నారు. గతంలో చంద్రబాబు గారి విజన్ హైదరాబాద్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఈ సందర్భంగా చాలా మంది గుర్తు చేసుకుంటున్నారు. చంద్రబాబు గారిని చూడగానే హైదరాబాద్ పేరు గుర్తు వచ్చిందని చెప్పి కొన్ని వార్తా కథనాల్లో కూడా వచ్చింది. ఎందుకంటే హైదరాబాద్ పేరుని ఇన్వెస్టర్లు కూడా ప్రస్తావించిన పరిస్థితి. ఒకప్పుడు హైదరాబాద్ డెవలప్ అయింది, అందులో కూడా మాకు కొన్ని పెట్టుబడులు ఉన్నాయని చెప్పి కొంతమంది మాట్లాడినటువంటి పరిస్థితి. గతంలోనే చెప్పారు చంద్రబాబు గారు, మన రాష్ట్రానికి ఎవరో బ్రాండ్ అంబాసిడర్ కాదు, నేనే ఒక బ్రాండ్ అంబాసిడర్ అని. ఎస్, అది నిజమేనని చెప్పి ఈరోజు దావోస్ సమావేశాల్లో నిరూపించబడింది. రాష్ట్రానికి వీలైనన్ని ఎక్కువ పెట్టుబడులు తీసుకురావటమే లక్ష్యంగా చంద్రబాబు గారు కూటమి పనిచేస్తుంది. ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారితో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు మంత్రి భరత్ వీళ్ళందరూ కూడా సాయి శక్తుల రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో నిన్న చంద్రబాబు గారు కూడా మాట్లాడటం జరిగింది. ప్రవాసాంధ్రులతో కూడా మాట్లాడి తెలుగువాడిగా పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను, నేను జీవితాంతం కూడా రుణపడి ఉంటానని చెప్పి చంద్రబాబు గారు కొన్ని భావోద్వేగమైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. మీకు జీవితాంతం రుణపడి ఉంటా, మళ్ళీ జన్మంటూ ఉంటే తెలుగువాడిగానే పుడతా. జూరిక్లో తెలుగు పారిశ్రామికవేత్తల భేటీలో చంద్రబాబు గారు ఎవరైతే తెలుగు పారిశ్రామికవేత్తలు అక్కడ ఉన్నారో వాళ్ళతో జరిగిన జూరిక్లో జరిగినటువంటి ఆ సమావేశంలో కొన్ని భావోద్వేగమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. పెట్టుబడిదారులు కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న వనరులను చూసి రావడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా 5 రోజులు ఏంటో సమావేశాలు అయితే జరగబోతున్నాయి. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకురావడానికి అయితే కృషి చేస్తున్నారు. ఇదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నిన్న చంద్రబాబు గారిని అయితే దావోస్ సమావేశాల సందర్భంగా అయితే కలవడం జరిగింది. ఈ సమావేశంలో నారా లోకేష్ గారితో పాటు ఇతర నేతలు కూడా అందరూ కూడా మాట్లాడటం అయితే జరిగింది. మొత్తంగా 2 తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాలు పరస్పరం సహకారంతో అభివృద్ధి చెందాలి అనే ఆకాంక్షను అయితే ఈ చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి కలిసిన తర్వాత ఒక ఆకాంక్షను అయితే వెల్లడిస్తున్నారు. గతంలో కూడా ఇరు రాష్ట్రాల ప్రయోజనాల కోసం ఉమ్మడిగా కూర్చుని మాట్లాడుకుని సెటిల్ చేసుకోవాలని స్వయంగా చంద్రబాబు గారే చొరవ తీసుకోవడం, ఆ తర్వాత ఇరు ముఖ్యమంత్రులు హైదరాబాద్లో భేటీ అవడం, ఆ తర్వాత ఇరు రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు ఇతర అధికారులు భేటీ అవడం, ఇరు రాష్ట్రాలు ఒక ఒప్పందం ప్రకారం విభజన హామీలు ఏదైతే ఉన్నాయో వాటిని అమలు చేసుకోవాలని చెప్పి గతంలో కూడా జరగడం జరిగింది. సో తాజాగా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఏంటంటే ఒక పక్క ఇదే ఏదైతే కోడిగుడ్డు మంత్రి అమర్నాథ్ చెప్పినటువంటి చలి ఉందో అదే చలిలో 6 వయసు దాటిన చంద్రబాబు గారు ఈరోజు అక్కడ 6-7 వయసు దాటిన చంద్రబాబు గారు ఈరోజు కనీసం స్వెటర్ కూడా వేసుకోకుండా తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక యువ నాయకులుగా ఉన్నటువంటి నారా లోకేష్, రామ్మోహన్ నాయుడు గారు కూడా పోటీపడి మరీ చంద్రబాబు గారితో పోటీపడి మరీ తిరగటం, రాష్ట్రానికి పెట్టుబడులు తేవడం కోసం వీలైనన్ని ఎక్కువ కంపెనీలను రాష్ట్రానికి ఆహ్వానించడం కోసం పోటీ పడుతున్నారు. ఆల్రెడీ ఇప్పటికే అనేక కంపెనీలతో నిన్న చంద్రబాబు గారు కూర్చుని మాట్లాడటం జరిగింది. మీకు 2014-19 మధ్యలో మీకు గుర్తుందో లేదో ఇదే దావోస్ సమావేశాల సందర్భంగా 1-2 సార్లు చంద్రబాబు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చి చూపించారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ విదేశాల్లో ఇచ్చి చూపించడం అనేది ఇంతవరకు ఎక్కడ లేదు. ఆ రాష్ట్రానికి చెందిన అధికారులు ఎవరైనా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఉండొచ్చు కానీ
స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక సీఈఓగా మారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మా రాష్ట్రంలో ఉన్న వనరులు ఇవి, మా దగ్గర ఉన్నటువంటి స్కిల్డ్ పర్సన్స్ వీళ్ళు, మా దగ్గర ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి, మీరు వస్తే మీకు ఇంత బెనిఫిట్ జరుగుతుంది, ఇతర రాష్ట్రాలకు మాకు ఉన్నటువంటి తేడా ఇదని చెప్పి చాలా స్పష్టంగా ఇన్వెస్టర్లు కన్విన్స్ అయ్యే విధంగా గతంలో చంద్రబాబు గారు మాట్లాడారు. దాని ఫలితమే 2014-19 మధ్య అనేక కంపెనీలు రావటం. ఆ తర్వాత జరిగిన పరిణామాలు మనకు తెలుసు. 2019 నుంచి 24 మధ్యలో కంపెనీలు రావడం సంగతి దేవుడేరికి, కానీ ఉన్న కంపెనీలన్నీ కూడా బయటకు పోయినాయి. దాని గురించి కూడా మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. మరొక్కసారి అంటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి దావోస్ సమావేశాలు జరుగుతున్నాయి. రెండోది, ఆంధ్రప్రదేశ్ అంటేనే ఒక బ్రాండ్, అందులో బిల్డ్ అమరావతి. ఆ అమరావతి నిర్మాణం ఆల్రెడీ నిర్మాణ దశలో ఉంది కాబట్టి ఇన్వెస్టర్లు రాజధాని వైపు ఆసక్తి చూపుతారు. ఇప్పుడైతే కాస్టులు తక్కువ ఉంటాయి, వాళ్ళకి భవిష్యత్తు ఉంటుందని ఆశతో రావడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. సో అమరావతిని కూడా ఒక బ్రాండ్గా చంద్రబాబు గారు అయితే అక్కడ ప్రమోట్ చేస్తున్నారు. అవకాశం ఉన్న ప్రతి అంశాన్ని కూడా చంద్రబాబు గారు ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక తెలుగు పారిశ్రామికవేత్తలకు కూడా చంద్రబాబు గారు ఒక పిలుపునిచ్చారు. మన రాష్ట్రంలో అంటే తెలుగు పారిశ్రామికవేత్తలు అంటే 2 రాష్ట్రాలు ఎక్కడికి చెందిన వారైనా కావచ్చు. సో మన తెలుగు వాళ్ళు ఈ స్థాయిలో ఉండటం ఖచ్చితంగా ఆనందించదగిన విషయం. మీరు వచ్చి రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టండి, మీరు మరొక 10 మందికి ఉపాధి కల్పించండి, రాష్ట్ర పురోగతిలో మీరు కూడా భాగస్వాములు కండి అని చెప్పి ఆ తెలుగు పారిశ్రామికవేత్తలు కూడా చంద్రబాబు గారు అయితే నిన్న ఒక విజ్ఞప్తిని అయితే చేయడం జరిగింది. దాని పట్ల పారిశ్రామికవేత్తలు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతూ 5 కోట్ల మంది ఆశలకు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటమే ధ్యేయంగా ఆ రాష్ట్రానికి పెట్టుబడులు రప్పించాలి అంటే దావోస్ సమావేశాలు అనేవి ఒక కీలకమైనటువంటి సమావేశాలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు వాళ్ళందరూ కూడా అక్కడికి రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత వారిని మనం కన్విన్స్ చేసి రాష్ట్రానికి తెచ్చుకోగలిగితే అది పెద్ద అసెట్ రాష్ట్రానికి. సో ఇప్పుడు ఐటీ మంత్రి నారా లోకేష్తో పాటు చంద్రబాబు గారు కూడా విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఒక రకంగా ఇద్దరు కూడా పోటీ పడుతున్నారు. రాష్ట్రానికి వీలైనన్ని ఎక్కువ పెట్టుబడులు తీసుకురావాలి, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ వైపు ఎక్కువ మంది ఇన్వెస్టర్లు వచ్చే విధంగా చేయాలనే ఒక ఉద్దేశంతో అయితే విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కోడిగుడ్డు మంత్రి కోడిగుడ్డు పెట్టింది, అది పొదగాలి, పిల్లవాలి, టైం పడుతుందని చెప్పి చెప్పినటువంటి కథల పరిస్థితి నుంచి ఈరోజు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం కోసం విశ్వ ప్రయత్నం చేసే వరకు కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకున్నది ఇదే. ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమి ప్రభుత్వానికి భారీ మెజార్టీ ఇచ్చారు, చంద్రబాబు గారి నాయకత్వం పట్ల నమ్మకం ఉంచారంటే గత 5 ఏళ్లలో కోల్పోయింది ఇదే. అభివృద్ధి అనేది ఆంధ్రప్రదేశ్ కోల్పోయింది. అభివృద్ధి అంటే ప్రధానంగా గుర్తొచ్చేదే మనకి పెట్టుబడులు, కంపెనీలు రాష్ట్రానికి రావడం, యువతకు ఉపాధి కల్పించడం, ఆర్థికంగా అభివృద్ధి చెందడం. సో అలాంటి ఆర్థిక అభివృద్ధి వైపు రాష్ట్రాన్ని పరుగులు పెట్టించడానికైతే చంద్రబాబు గారు అయితే విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో కూడా ఇదే ట్రోల్స్ నడుస్తుంది. ఏమని, చంద్రబాబు గారు ఇలా కష్టపడుతుంటే ఈ ఏజ్లో కూడా కనీసం స్వెటర్ కూడా వేసుకోకుండా, అదే దావోస్లో కూడా ఇప్పుడు చలే ఉంటుంది కదా, కష్టపడుతుంటే ఇక్కడ ఈ వీళ్ళు గతంలో మంత్రులు మాత్రం చల్లుంది కాబట్టి మేము అక్కడ పెట్టుబడులకు వెళ్ళలేదని చెప్పి ఇక్కడ తినేసి రూముల్లో పడుకున్నారని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా నడుస్తున్నాయి. ఏది ఏమైనా మొత్తంగా చంద్రబాబు గారు నారా లోకేష్ కృష్ణ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే అభినందిస్తున్నారు.